హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆ తర్వాత అంతా పకడ్బందీగా జరిగింది. నేను ఏపీ మౌంటనీరింగ్ యూత్ జోనల్ మెంబర్ అయ్యాను. అక్కడి నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి కోరుకున్న చోటికి పర్వతారోహణ యాత్ర. ఒక్కొక్కసారి వెళ్ళిన చోటనే నేను 2-3 నెలలు ఉండిపోతాను. నాకు ఆ వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు, నాగరికతకు దూరంగా ఉన్న అమాయకులైన జనం. నా చెవుల్లో ఎప్పుడూ ఆ జపాన్ అబ్బాయి అన్న మాటలే మారుమోగుతుంటాయి. హిమాలయాలు మీ ఇంట్లో మీరెప్పుడు చూడలేదా? మీ కుటుంబం వింతగా ఉందే. ఈ దేశంలో పుట్టి హిమాలయాలు చూడలేదా? ఎంతో ఆశ్చర్యంగా అన్నాడు. పాపం ఆ కుర్రాడికి తెలియదు కదా, మన దేశంలో మాలాంటి కుటుంబాలు 100,000 ఉన్నాయని. మా నాన్నకి ఎంతసేపు పని, ఆఫీసు, ఇల్లు, మా అమ్మతో పోట్లాడడం, పిల్లల్ని బాగా చదవమని తిట్టడం. ఆఫీసులో ఆయనకు చాలా చిరాకులుంటాయని అనేది మా అమ్మ. ఆయన నా కంటికి ఒక యంత్రంలా ఉండేవారు. ఒక్క సినిమా కూడా చూసేవారు కాదు. ఆదివారం కూడా ఆఫీస్ నుంచి ఫైల్స్ తెచ్చుకుని ఇంటి దగ్గర పనిచేసుకునేవారు. గడియారం కొట్టినప్పుడు మాత్రమే ఇది భోజనం టైమా కాక నిద్ర టైమా అన్నట్లు ఒకసారి తలెత్తి చుట్టూ చూసేవారు. మా అమ్మకి ఇల్లు, ఆడపడుచులు, పురుళ్ళు, పుట్టినరోజులు, పేరంటాలు, వ్రతాలు ఇదే లోకం. మా అన్నయ్యలకు సినిమాలు, మా అక్కలకి నావల్స్, వాళ్ళ లోకాల వాళ్ళవి. మనలో ఎంతమంది సృష్టిలో అత్యద్భుతంగా అనిపించే హిమాలయాలను చూసి ఉంటారు చెప్పు నిశా? పరాయి లోకంలో ఎక్కడో ఉన్న స్వర్గం అంటూ తపన పడిపోతారు. మన వాళ్లకు ఇహలోకంలో జీవితానందం అవసరం లేదు. నిశా, నిన్ను తప్పకుండా ఈసారి నాతో హిమాలయాల దగ్గరికి తీసుకెళ్తాను. హిమాలయాల దగ్గరకు ఒక్క పర్వతారోహణ కోసమే కాదు నిశా, అన్ని వయసుల వాళ్ళు వెళ్ళవచ్చు. నాలాంటి వాళ్ళు పర్వతారోహణకి వెళ్ళవచ్చు. దానివల్ల ఏం వస్తుంది అని నీలాంటి వాళ్ళు మమ్మల్ని నిలదీయవచ్చు. అదొక ఆత్మానందం. దానికి మించిన అనుభవం ఇంకేముంటుంది? హిమాలయాలు చూసి స్పందించిన మనసు గల మనిషి ఉంటాడా అసలు? ఒక ఆర్టిస్టు తన చిత్రకళా నైపుణ్యానికి మెరుగులు దిద్దటానికి భావోద్దీపన కోసం వెళ్ళవచ్చు. ఒక విద్యార్థి హిమాలయాల్లో వెళ్ళివరిసే అపురూపమైన పూల ఆకుల సంపద, పుట్టు పురోత్తరాలు తెలుసుకోవటానికి అధ్యయనం కోసం వెళ్ళవచ్చు. ఇలా రకరకాలుగా వెళ్ళవచ్చు. మా అత్తయ్య, మామయ్య సంపాదించిన డబ్బుతో గంపెడు నగలు చేయించుకుని బీరువాలో దాచుకుని వాటిని చూస్తూ మురిసిపోయి, దొంగలు ఎక్కడ వచ్చి ఎత్తుకుపోతారోనని గుర్రాల్లా 2 కుక్కల్ని పెంచి వాటిని చూడడానికి పని మనుషులను పెట్టుకుని వారితో నానా బాధలు పడుతూ రోగాలు తెచ్చుకుని మూసిన గదులలో ఊపిరాడని మనిషిలా మగ్గిపోతూ 50 సంవత్సరాలు గడిపిందే తప్ప ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టదు. ఎక్కడికి వెడదామన్నా ఎందుకు డబ్బు దండగా అంటుంది. ఆవిడి కొడుకు కాస్త నయం. వాడు ఈ తరం మనిషి. ఉన్నంతలో అన్నీ చూడాలని ఆరాటం. నన్ను అడిగితే ఇది వరకులా తరాలకు తరాలు నిలబడే ఆస్తులు పోగు చేయటంతో ఇది వరకు వారి జీవితం అయిపోయేది. పాపం, వారిని అనే తప్పులేదు. అప్పుడు ఈ ప్రయాణాల వసతులు ఎక్కడున్నాయి? నువ్వు తీగలాగితే నా మనసులో ఉన్న ఆలోచన డొంకంతా కదిలింది. చూసావా, నిన్ను బోరు కొట్టేశానా అన్నాడు చిరునవ్వుతో. లేదు జ్యోతి, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనలో ఎంతమందికి వసతులు ఉన్నా ఆ ఆనందాలు పొందకుండా దూరం అవుతున్నాం అంది. అది వారి మూర్ఖత్వం. ఇక మనమేం చేయలేం. ఒకటి మాత్రం నిజం, వాళ్ళు గొప్ప ఆనందానుభూతిని మాత్రం పోగొట్టుకుంటున్నారని ఖచ్చితంగా నేను చెప్పగలను అన్నాడు అతను లేస్తూ. సాయంత్రం అయింది, చీకటి పడింది. ఇక వెళదామా అన్నాడు జ్యోతి. నిశాంత తల ఊపి లేచింది. ఇద్దరూ గార్డెన్ బయటికి నడుచుకుంటూ వచ్చారు. గేటు బయట ఒక కుష్ఠరోగి అరిగిపోయినట్టుగా పొల్లతో ఎర్రగా కనిపిస్తున్న కాళ్ళకి చేతులకు గుడ్డలు కట్టుకుని ఒక చక్రాల పీఠాల మీద కూర్చుని బాబు ధర్మం అంటూ డబ్బాలో చిల్లర మోగిస్తూ చేయి చాచాడు. జ్యోతి జేబు తడుముకొని చిల్లర తీసి వేశాడు. జ్యోతి వాటిని చేత్తో చూపిస్తూ, చూసావా నిశా, అదిగో ప్రకృతి, ఇదిగో వికృతి అంటూ పక్క వ్యక్తి దగ్గర అడుక్కుంటున్న కుష్టు అతన్ని చూపించాడు. అక్కడే దాని పక్కన రకరకాల పూలు విరబూసి సువాసనలు విరజమ్ముతూ ఉన్నాయి.
బస్సులో వెళితే పావు గంటలో ఇంటికి వెళ్ళిపోతారు, నడిచి వెళితే అరగంట పైనే పడుతుంది. నిశాంత కాళ్ళు నొప్పిగా ఉన్నా నడిచే వెళదామని అంది. జ్యోతి ఊరు వెళ్తాడు. మనసులో మళ్ళీ ఒక సోలం దిగిన నొప్పి తెరలా కలుక్కుమంది. జ్యోతి వెళ్ళిపోయేదే. మర్నాడే నిశాంత తన ఇంట్లో అతనికి భోజనం ఏర్పాటు చేస్తానంది. అతను ఊరు ప్రయాణం స్థిరపడిన ఈ కొద్ది రోజులు నిశాంత ఎంత ప్రయత్నించినా జ్యోతి వెంట ఉండడం చాలా కష్టమే అయింది. పృథ్వీ అతన్ని ఏదో ఒక పని మీద తన వెంట లాక్కు వెళ్ళిపోతున్నాడు. 1-2 రోజులు పృథ్వీ ఏదో స్థలం కొంటున్నాడు. ఆ వ్యవహారంతో సరిపోయింది. ఇంకో రోజంతా పృథ్వీ స్నేహితుడు ఒకతను అమెరికా వెళ్తున్నాడు. అతనికి వీడ్గోలు పార్టీ. ఇంకో రోజు పృథ్వీ ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ హాలిడేకి వెళ్లారు. జ్యోతి రానని అంటున్నా పృథ్వీ బలవంతంగా లాక్కెళ్ళాడు. అతని మాటను నిర్మోహమాటంగా తిరస్కరించలేడు జ్యోతి. తను పృథ్వీతో వెళ్ళి ఏ రాత్రికో తిరిగి వచ్చేసరికి తన కోసం మేలుకుని కూర్చుని ఎదురు చూస్తున్న నిశాంతను చూస్తుంటే జ్యోతికి జాలేసేది. అతనికి పక్క సిద్ధం చేసి తన మంచం అక్కడే వాల్చుకుని అతను చెప్పే కబుర్లు వింటూ కూర్చునేది నిశాంత. తిరిగి అలసిపోయి వచ్చిన జ్యోతి మంచం మీద శరీరం వాల్చిన 10 నిమిషాలకి ఏదో మాట్లాడుతూనే ఒళ్ళు తెలియని నిద్రలేక జారిపోయేవాడు. నిశాంత లేచి వచ్చి అతనికి దుప్పటి కప్పి దిండు సరిచేసి వెళ్ళి మంచం మీద పడుకునేది. నిద్ర పట్టక నిశాంత బొగ్గన చేయి ఆనించుకుని జ్యోతి వైపే చూస్తుండేది. జ్యోతి ఏమీ మాట్లాడకపోయినా పర్వాలేదు. అతను అలా తన ఇంట్లో తన కంటికి కనిపిస్తుంటే చాలు మనసంతా కొండంత ధైర్యంగా, ఏమిటో నాన్న బ్రతికి ఉన్నంత నిశ్చింతగా అనిపించుతుంది. జ్యోతి ఊరు వెళ్లే సమయం దగ్గరికి వస్తుందని అనుక్షణం గుర్తు చేసుకుంటున్న నిశాంత తన మనసుకు తనే ధైర్యం చెప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. ఆ రోజు ఆఖరి రోజు. అతను వెళ్ళిపోయేది రేపే. ఈ రోజంతా కూడా కలిసి గడపడానికి వీలు లేకుండా పృథ్వీ ముందే ప్రోగ్రాం నిశ్చయం చేసేశాడు. మధ్యాహ్నం అతను ఇంకా 4 స్నేహితులతో కలిసి జ్యోతికి ఫేర్వెల్ లంచ్ ఇస్తున్నాడు. నిశాంత దగ్గర భోజనం చేస్తానని అన్నాను, ఈ పూటకు నన్ను వదిలేయమని అన్నాడు జ్యోతి. నో, అది కుదరదు. నేను ఒక్కడినే అయితే పర్వాలేదు, అవతల ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నవ్వులాట అయిపోతుంది. పోనీ ఒక పని చేద్దాంలే, నిశాంతను కూడా లంచ్కి రమ్మని పిలుస్తాను. నిశాంత రాదు అన్నాడు జ్యోతి. ఎందుకని రెట్టించాడు పృథ్వీ. ఏం లేదు, అదేమంత పెద్ద విషయం కాదు. రాధమ్మను పిల్లలను వదిలి రాదు, దానిదేముంది, వాళ్ళని రమ్మని అందాం. పృథ్వీ, ఒక పక్క నీ ఫ్రెండ్స్. జ్యోతి సందేహించాడు. ఏం పర్వాలేదు. వాళ్ళకి మాత్రం తల్లుళ్ళు చెల్లుళ్ళు ఉండరా ఏంటి? పృథ్వీ వచ్చి చాలా ఆడంబరంగా మధ్యాహ్నం తమతో లంచ్కి రావాల్సిందని ఆహ్వానించాడు. రాధమ్మ ఈ మాట వినగానే అయోమయంగా చూసింది. తను హోటల్కి భోజనానికా? రండి రాధమ్మ గారు, ఏం పర్వాలేదు, అందరూ నా స్నేహితుడే, పరాయి వాళ్ళు ఎవరూ లేరు, మీ పిల్లల్లాంటి వాళ్ళు అన్నాడు. నాకు పనుంది జ్యోతి, నిశాంత తిరస్కరించింది. మీ టైం అంతా మేమేమీ దోచుకోవటం లేదు, జస్ట్ ఒక అరగంట అలా భోజనం చేసి ఇలా వెళ్ళిపోవచ్చు అన్నాడు పృథ్వీ. నాకు కుదరదు, ఏమీ అనుకోవద్దు, నిశాంత నమ్రతగానే జవాబు ఇచ్చింది. జ్యోతి, పృథ్వీ, నిశాంత ముగ్గురు ఉన్నప్పుడు సంభాషణ చాలా చిత్రంగా ఉంటుంది. సంభాషణలో చాలా వరకు పృథ్వీ నిశాంతకు ఏది చెప్పాలన్నా జ్యోతిని ఉద్దేశించి చెప్తూ ఉంటాడు. నిశాంతకు కూడా అంతే, జ్యోతికే సమాధానం ఇస్తుంటుంది. ఒక్కోసారి జ్యోతి నవ్వుతూ 2 చేతులు చెవుల మీద ఆనించుకుని, అబ్బబ్బా ఏమిటిది, మీ ఇద్దరి మధ్య నేను ఒక గోడలా ఉన్నాను. నేను ఊరు వెళ్ళిన తర్వాత మీ ఇద్దరూ అసలు ఎలా మాట్లాడుకుంటారు? నా ఫుల్ సైజ్ బొమ్మ ఒకటి చేయించి ఇచ్చి వెళ్ళనా అన్నాడు. అదే నయం అనుకుంటా అన్నాడు పృథ్వీ. నేను అసలు ఎందుకు మాట్లాడతాను, నాకే అవసరం ఉంటుంది అంది నిశాంత పృథ్వీ లేనప్పుడు. జ్యోతి ఈ మాట విని మందలించాడు. అవేం మాటలు నిశా, నేను పృథ్వీకి నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని అప్పగింతలు పెట్టి వెళ్తున్నాను, నువ్వు అలా అంటావేమిటి? జ్యోతి ప్లీజ్, నా గురించి నువ్వు ఎప్పటికీ అప్పగింతలు పెట్టద్దు, నాకు నచ్చదు. ఎందుకని? ఎందుకా? ఏమో నాకేం తెలియదు. చూడు జ్యోతి, కొంతమంది సమక్షంలో వెన్నెల చల్లగా ఉంటుంది. ఎన్ని బాధలున్న నిమిషంలో అవన్నీ మనసు నుంచి దూరం కాగా సేద తీరుతాం. మరి కొంతమంది విషయంలో అలా ఉండదు. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇబ్బందిగా అశాంతిగా ఉంటుంది. నిశ్చింతగా ఉన్న మనసు కూడా అశాంతి పాలవుతుంది. నువ్వు మొదటి కోవ వస్తే నీ ఫ్రెండ్ రెండో కోవ వస్తాడు. నిశా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలియదు. అందరితో అంత మర్యాదగా మక్కువగా ఉంటాడు. పృథ్వీ అంటే ఎందుకింత చిరాకు? జ్యోతి చిన్నబోయిన ముఖంతో అడిగాడు. అతనికి వీరిద్దరి మధ్య సయోధ్య కాకపోవటం చూస్తుంటే చాలా బాధగా ఉంది.
తనకిద్దరూ ముఖ్యులే, ఇద్దరూ ప్రీతిపాత్రులే, ఇద్దరూ తనకి కావాలి. కానీ వీరిద్దరికీ పడదా? పందానికి సిద్ధమైన కోడి పుంజుల్లా ఒకరినొకరు కత్తులతో గీరుకోవటానికి చూసినట్లుగా ఉంటారు. చెప్పు నిశా, పృథ్వీ ప్రవర్తన ఏమైనా అనుచితంగా ఉందా అడిగాడు జ్యోతి ఒకసారి. అబ్బిబ్బే అదేం లేదు అంది. మరి ఎందుకలా అంటావు? ఒక్క నిమిషం ఆగి కళ్ళు దించుకుని అరచేయి చూసుకుంటూ అంది. నాకు తెలియదు జ్యోతి, మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను. అతని ధోరణి నాకు నచ్చదు. ఎప్పుడు చూసినా నిన్ను నా నుంచి లాక్కుపోవాలన్నట్లుంటుంది అతని ప్రవర్తన. చెప్తున్నానుగా, అది నాకు అస్సలు నచ్చదు. నీ మీద అతనుకున్న అధికారం ఒక రాజముద్రలా దానికి తిరుగులేనట్లుగా ఉంటుంది. అందరూ దానికి తల వంచాలి అని కోరే అహం అతని ప్రవర్తన నాకు అడుగడుగునా కనిపిస్తుంది. జ్యోతి, సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా నీకు. నిశాంత రోషంగా తలెత్తు చూస్తోంది. మీ ఇద్దరూ ఎంత మంచి స్నేహితులైనా కావచ్చు. మీ స్నేహానికి నాకు ఏ సంబంధం లేదు. మన ఇద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్. స్నేహాభిమానాలు వేరు. నువ్వు ఎలా అతనికి అర్థమయ్యేలా చెప్తావో ఇది మాత్రం బాగా గట్టిగా తెలియజేయి అంది. జ్యోతి కొత్త విషయం ఏదో అర్థం చేసుకున్నట్టు చూశాడు. బాగుంది. నిశాంత పృథ్వీ ఇద్దరూ స్నేహితులవ్వాలని తను ఆరాటపడుతుంటే ఈ ఇద్దరు శత్రువుల కత్తులు దూసుకుంటూ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటిస్తున్నారేమిటి? శత్రువుల మధ్య స్నేహం ఏర్పడాలంటే ఏదో ఒక నష్టమైనా జరగాలి, లేక విపరీతమైన పరిణామమైనా రావాలి. నిశాంత లంచ్కి రాదని నచ్చజెప్పబోయి పృథ్వీ దగ్గర పూర్తిగా విఫలడైన జ్యోతి, పోన్లేమ్మా రారాదు, మనం ఎక్కడైతేనేమి కలిసి గడపవచ్చు, భోజనం చేయించు అంటూ బతిమలాడాడు. అటు చూస్తే పృథ్వీ వినటం లేదు, ఇటు చూస్తే నిశాంత అంగీకరించటం లేదు. ఉన్నది ఒకరోజు. ఈ రోజంతా ఈ ఇద్దరితో సంతోషం గడపాలని అనుకుంటున్నాడు అతను. కానీ అది కుదిరేటట్టు కనిపించలేదు. మరి సరే నిశా, నువ్వు రాకపోతే నేను ఈరోజు అసలు భోజనమే మానేస్తాను. అది మధ్య మార్గం అవుతుంది. అక్కడికి వెళ్ళి పృథ్వీని తృప్తిపరుస్తాను. భోజనం తినకుండా నీ మాట నెగ్గిస్తాను అన్నాడు.